ఉన్నాయి, తెలుగుదేశం అనుకూల ఏ ఉన్నాయి. 100కి 70-80% విద్యా సంస్థలు తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నాయి. వాళ్ళే ఏం చేస్తున్నారు ఇక్కడ, ప్రభుత్వాన్ని ఏమీ అనలేక, ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేక విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతున్న వాడెవరు, స్టూడెంట్. ఆ స్టూడెంట్స్ని అంశాన్ని జనంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం ఓ మంచి ఆలోచన. దాంతోపాటు విద్యుత్ ఛార్జీల మీద కూడా ఏం సమాధానం చెప్తారు? నిజంగా ప్రజల్లోకి వెళ్ళి అది రేట్ చేస్తే ఆ అంశం, ఇప్పటికే డిస్కౌంట్గా బకాయిలు ఉండిపోయినాయి, అప్పులు ఉండిపోయినాయి అని చెప్పిన తర్వాత పెంచారు కదా, దాన్ని ప్రశ్నించగలరంటారా? ప్రశ్నించే అర్హత ఉందంటారా వైసీపీకి? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఇట్లాగా అన్ని భారాలు వేసాడు అని చంద్రబాబు నాయుడు గారు గత 2 ఏళ్ల నుంచి ఉపన్యాసాలు ఇచ్చారా, ఇవ్వలేదా? దుర్మార్గం చేశాడని ఉపన్యాసం ఇచ్చారా, ఇవ్వలేదా? అవన్నీ విద్యుత్ ఛార్జీలు మిమ్మల్ని ఏడిపిస్తున్నాడని చెప్పారా, లేదా? అలాగే అప్పులు 1,00,000 కోట్ల దాకా అప్పులు చేశాడు విద్యుత్ మీద అని చెప్పారా, లేదా? మరి అంటే అన్నీ తెలుసు కదా ఆయనకి ముందే. తెలిసిన తర్వాతనే అవన్నీ చేసినటువంటి సందర్భంలో నా కోటేయండి, నేను మీకు ఛార్జీలు పెరగకుండా చూసుకుంటా అని ఆయనే చెప్పారు కదా. అవన్నీ తెలిసే భారం భరిస్తారని హామీ ఇచ్చారు. మరి అదే కదా, అంతా ఆయనే ఉపన్యాసాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఇచ్చారు, చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారు, లోకేష్ ఉపన్యాసం ఇచ్చారు, బీజేపీ ఉపన్యాసం ఇచ్చారు. అందరి ఉపన్యాసాల తర్వాత భారత